తదుపరి కేటీఆర్కు ఏం దేశాన్ని మాట్లాడుతున్నారు. మంత్రి ఉత్తమ్ ఫయార్ రాజకీయం తప్ప నిజాలు పట్టవా అని కూడా ఆయన మాట్లాడారు. కేటీఆర్ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడని, కేటీఆర్ వరిధాన్యం గురించి ఏం తెలుసు నీకని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎంత దిగుబడి వస్తుంది, ఎలా కొనాలనేది ఆయనకు తెలియదన్నారు. రాజకీయం చేయడం తప్పితే వారికి వాస్తవాలు తెలియదని దుయ్యబట్టారు ఉత్తమ్. ఇవాళ ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడిన మంత్రి ప్రతిపక్షం ప్రభుత్వాన్ని బద్నాం చేసే పనిలో ఉందన్నారు. తాము చేసింది చెప్పుకోలేకపోతున్నామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో హమాలీల కొరత కొంత ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు సెట్ అయిందన్నారు. ఇప్పటి వరకు కూడా 51 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేశామని, ఇందుకోసం సుమారుగా 1000 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగిలిన 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంటుందని, దీని వారం రోజుల్లో సేకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉత్తమ్, వరిధాన్యం గురించి నీకు ఏం తెలుసు అని మాట్లాడతాం. ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దు కేటీఆర్, నువ్వు రాజకీయం కాకుండా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెతో పలికారనుకోవాలా, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అని అనుకోవాలా, ఏదైనా కానీ కేటీఆర్ని మాత్రం ఆయన ఎద్దేవా చేయటం అయితే జరిగింది. నీకు వరి గురించి ఏం తెలుసని ప్రచురించారు. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆబ్వియస్లీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం అంబర్పేటలోని బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో పాలన కాంగ్రెస్ గాలికి వదిలేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై పేకల్లోతు కోపం ఉందని, ఇక హైడ్రా మూసీ పేరుతో పేదల ఇళ్లను కూల్చేస్తున్నారన్నారు. ఉన్న సిటీనే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని, ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారన్నారు. బీఆర్ఎస్లో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామన్నారు. బీఆర్ఎస్లో పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని, రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ఏ గెలుపని, డిసెంబర్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతాయన్నారు. సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తామని, ఎస్ఐఆర్పై అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇక అదేవిధంగా చూసుకుంటే వెనక్కు తగ్గిన ఇరాన్, అమెరికాతో డీల్ దాదాపు ఫైనల్, తెరుచుకోనున్న హార్ముజ్ జలసంధి సూత్రప్రాయ అంగీకారం అని కూడా తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం ఆహ్వానించదగ్గ విషయం. అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పే దిశగా కీలక ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. 60 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ, హార్ముజ్ జలసంధి పునరుద్ధీకరణ, ఇరాన్ అణు కార్యక్రమాల నియంత్రణపై చర్చలు ప్రతిపాదిత ఒప్పందంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఇరాన్ వెనక్కు తగ్గడంతో అమెరికా డీల్ను ఫైనల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత కొన్ని నెలలుగా ఇరాన్ దిగ్బంధించిన ప్రపంచ కీలక చమురు రవాణా మార్గమైన హార్ముజ్ జలసంధిని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండానే అరవై రోజుల పాటు తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. అక్కడ తాము అమర్చిన మైన్లను కూడా ఇరాన్ తొలగించింది. దీనికి ప్రతిగా అమెరికా ఇరాన్ రేవులపై దిగ్బంధాన్ని ఎత్తివేస్తూ ఇరాన్ స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు కొన్ని ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వనుంది. తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వదులుకోవడానికి, అలాగే అణు కార్యక్రమాలు నిలిపివేయడానికి ఇరాన్ సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అమెరికా అధికారులు తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ అధికారిక వర్గాలు కొంత భిన్నమైన ప్రకటనలు అయితే చేస్తున్నాయి. అణు నిల్వల అప్పగింత అంశం ఇప్పుడే కాదు. మరోవైపు ఈ ఒప్పందంపై అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం ఒక కొత్త మలుపును తీసుకుంది. దీని ప్రకారం తమ వద్ద ఉన్న అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలను వేరే దేశానికి అప్పగించడానికి లేదా దేశం దాటించడానికి ఇరాన్ ఎలాంటి అంగీకారం తెలపలేదని ఈ దేశ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికాతో జరుగుతుంది ప్రాథమిక ఒప్పందం మాత్రమేనని, ఇందులో అణు సమస్యల ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అణు నిల్వలపై తుది నిర్ణయం, చర్చలు అన్నీ కూడా రాబోయేది తుది ఒప్పందంలో మాత్రమే భాగమవుతాయని, ప్రస్తుతం తాత్కాలిక ఒప్పందంలో దీనికి చోటు లేదని ఇరాన్ స్పష్టం చేస్తుంది. హెజ్బొల్లాతో కాల్పుల విరమణ, ఇరాన్ మద్దతు ఉన్న లెబనాన్ ఉగ్ర సంస్థ హెజ్బొల్లా ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధానికి కూడా ఈ ఒప్పందం ద్వారా తాత్కాలిక విరామం అయితే లభించనుంది. ప్రాంతీయ దేశాల మద్దతు, పాకిస్తాన్ మధ్యవర్తిత్వం. ఈ శాంతి ప్రయత్నంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాంతీయ దేశాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సౌదీ అరేబియా, ఖతార్, ఈజిప్ట్, టర్కీ, యూఏఈలతో పాటు మధ్యవర్తిత్వాన్ని నాయకత్వం వహిస్తున్న పాకిస్తాన్ కూడా పాల్గొంది. శాంతి స్థాపనకై ట్రంప్ చేస్తున్న కృషిని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అభినందించారంట. యుద్ధం స్టార్ట్ చేసింది ఎవడు? యుద్ధం మీద శాంతి చర్చలు ఏంటి? ఇదే పాకిస్తాను అమెరికా ఒక
ఎప్పుడు కూడా ఒక కుయుక్తులు పన్నుతూ ఉంటుంది. ఇక ఇజ్రాయిల్ ఆందోళన, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఒప్పందంపై ముఖ్యంగా హెజ్బుల్లాతో కాల్పుల విరమణ అంశంపై ట్రంప్తో మాట్లాడి తన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే హెజ్బుల్లా తిరిగి ఆయుధాలు సమకూర్చుకున్నా లేదా దాడులు చేసిన ఇజ్రాయిల్కు ఎదురుదాడి చేసే పూర్తి హక్కు ఉంటుందని అమెరికా భరోసా ఇచ్చింది. ఈ విషయంపై చర్చించేందుకు నెతన్యాహు అత్యవసర భద్రతా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న సమూరు సంక్షోభాన్ని నివారించేందుకు ట్రంప్ అవలంబిస్తున్న వ్యూహంలో భాగంగా ఈ ఒప్పందం తెరపైకి వచ్చింది. ఇరాన్ నిబంధనలను పాటిస్తే పూర్తిగా ఆంక్షల తొలగింపు ఉంటుందని అమెరికా అయితే స్పష్టం చేసింది. ఇక అదేవిధంగా ఇంధన ధరల నియంత్రణ మోడీ ఘనతే. ఇప్పుడు వరకు మరి ఇంధన ధరల నియంత్రణ చేసుకొచ్చారని చెప్తున్నారు. ఇప్పటికైతే 4 సార్లు చమురు రేట్లు పెంచడం అయితే జరిగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు ఉన్నాయని, ఖమ్మం గడ్డపై కాషాయం జెండా ఎగరవేయండి ఖమ్మంలో బీజేపీ చీఫ్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. దీని గురించి కూడా చూద్దాం. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం వెంటాడుతున్న దేశంలో ఇంధనం ధరలను అదుపులో ఉంచిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్దేనని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రామచంద్రరావు గారు, మీకు అర్థమవుతుంది ఏంటంటే పేరుకు మాత్రం మేము నియంత్రిస్తున్నాం అన్నారే కానీ ఆఫ్టర్ బెంగాల్ ఎన్నికల తర్వాత మీరు ఏం చేశారు? విపరీతమైన రేట్లు పెంచారు. ఇప్పుడు వరకు 3 సార్లుగా పెంచారు. మనం ఇంకా కొన్నిసార్లు వడ్డన షురూ చేస్తున్నారు. ఇంధన ధరలు పెరిగితే మధ్యతరగతి మానవుడు, సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? ఎక్కడ మీరు కంట్రోల్ చేశారని చెప్పి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు అందరూ కావచ్చు ప్రశ్నిస్తున్నారు. మీరేమో మా ఘనత ఇది అని చెప్తున్నారు. పోనీ మీరు ఇప్పటి వరకు ఏమన్నా పెంచకుండా ఉంటే మీ ఘనత అనుకోవచ్చు. ఇప్పటికే 4 సార్లు పెంచారు మీరు, మీ ఘనత ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ వంతుల వారీగా కొల్లగొడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 2 ఒకటేనని కాళేశ్వరం సిబిఐ విచారణ పేరుతో ఈ 2 పార్టీలు చీకటి ఒప్పందాలకు తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఖమ్మంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన క్రమశిక్షణ తరగతుల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు 10 లక్షల కోట్ల నిధులిచ్చి కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని, రైతు సంక్షోభాన్ని పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని మరి ఈయనైతే హెచ్చరించడం అయితే జరిగింది. రామచంద్రరావు ఇంధన ధరల నియంత్రణకు మాత్రం తమ ప్రభుత్వం యొక్క గొప్పతనం అన్నట్టుగా చెప్పుకొచ్చారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. అదేవిధంగా ఇరిగేషన్ రివ్యూ హెచ్ఎండిఏలలో పనిచేస్తున్న కొందరు అవినీతి అధికారుల నిబంధనలకు విరుద్ధంగా ఎన్వైసీలు నిర్మాణ అనుమతులు జారీ చేసి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఇందాక దీని గురించి మనం చదువుకున్నాం, దాని గురించి ఇది కూడా. ఇక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ ఈ విజయవాడలో కూడా జరగబోతుంది. మరి సోషల్ సర్వీసులో భాగంగా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో తమ వృత్తిపరంగా కానీ ఏదైనా కూడా వాళ్ళని పిక్ చేసి వాళ్ళు మరింత మందికి స్ఫూర్తినిచ్చేదాకా మరి వాళ్ళకి అవార్డు ఇవ్వడమే ఈ యొక్క అవార్డ్స్ యొక్క ఉద్దేశం. మరి విజయవాడలో జరగబోతుంది. ఎంతో సక్సెస్ఫుల్గా తెలంగాణలో, హైదరాబాద్లో జరిగింది ఏఎన్ఎన్ మహా అవార్డ్స్. ఇప్పుడు ఇది విజయవాడలో జరగబోతుంది. దీని గురించి కూడా ఒక యాడ్ ఇచ్చారు. అదేవిధంగా పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి మంత్రి జూపల్లి. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేశామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో భాగంగా పారిశ్రామికవేత్తలకు అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ నిథం ప్రాంగణంలో శనివారం డెస్టినేషన్ తెలంగాణ రోడ్ హెడ్ పేరిట నిర్వహించిన పర్యాటక సదస్సుకు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపాదనలతో పాటు డిపిఆర్ సమర్పిస్తే జాప్యం లేకుండా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంపికైన సంస్థలకు డిజైన్లు, ప్రాజెక్ట్ అంచనాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో వసతుల ఏర్పాటుకు ప్రైవేట్ వ్యక్తులు ముందు